పని అయిపోయింది, అప్పుడే వచ్చేస్తా. ఏం పని అయిపోతాం, మన నరేంద్ర సిటీ రేవేసి నా పేడం తీసేసారు. గిన్నెలు కావాలన్నారు, గిన్నెలకి 2 కిలోమీటర్లు బండి వేసుకెళ్ళాను. అదే టేకన్ తీసుకొచ్చా తోడుగా. చెప్పేది ఆ షెడ్ దగ్గర తాళం చేయలేదు. ఆ తాళం చేయని వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకా 10 ఎకరాల పొడుగులో. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేశారు. ఓనర్ గారికి ఫోన్ చేస్తేనేమో సరే లెట్టుకెళ్ళమన్నారు. తీరా షెడ్ గడికి వచ్చిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ 10 ఎకరాల పొడుగు యువతలకు వచ్చిన తర్వాత ఆ పాయరన్నోడు ఏం చేస్తున్నాడని పిచ్చి గిన్నెలు వేస్తున్నాడు, మంచి గిన్నెలు మానేసి. ఏం చేయాలి? కాదురా బాబు, పోనీ ఓనర్ గారికి మళ్ళీ చేయంటే ఫోన్ ఎక్కడో ఉంది. ఆయన్ని తీరా తీసుకొచ్చిన తర్వాత మంచి గిన్నెలు తెచ్చిన తర్వాత ఆ గిన్నెలు బండి మీద తెత్తా కూడా అవి కుదరలేదు. ఆ గిన్నెలు తీసుకొచ్చిన తర్వాత పనికాడికి వెళ్ళిన తర్వాత నాది వచ్చిన ఇద్దరు కూడా ఇద్దరు మీ పని చేయము, ఈ పని అవ్వదు అంటారా? ఏం చేయాలి నేను? దగ్గర 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ఆ బండి మీద గిన్నెలు ఇక్కడ చూపిస్తాను రా. ఇంకో ఈ గిన్నెలు పట్టు బండి మీద కుదురుతాయా? అయినా బలవంతం తీసుకొచ్చాను నేను. ఎందుకు? పని ఉందని ఇక్కడ. ఆ గుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పని మేము చేయము, గిట్టదు మాకు అంటున్నారు. ఏం చేయాలి అన్న? బండికో బండి గాలి ఇదిగో బండి గాలి లేదు, చూపించు. బండి గాలి లేకపోయినా సర్లే పని పోద్దని నేను హ్యాంగ్ చూపించు. బండి గాలి లేకపోయినా బండి పోతే పోయింది, టైర్ పోతే పోయిందని నేను 4 కిలోమీటర్ల గిన్నె తెచ్చిన తర్వాత ఆ పని మేము చేయము, ఈ పని మాకు గిట్టుబాటు అవ్వదు, ఇది అవ్వదని వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఏం చేయాలి? నాకు చిరాకు వచ్చి వచ్చేసాను. ఇప్పుడు ఇంక కొత్త మనుషులు తీసుకెళ్తా, ఆ పని ఏదో కంప్లీట్ చేస్తా, డబ్బులు చేస్తా. సరే.